ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎందరో పేదలు సర్కారు బడుల్లో చదివి అత్యున్నత స్థానాలకు చేరుకున్నారని చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బొట్టుగూడలో ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. అంతకుముందు జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన క్యాంపు కార్యాలయం పక్కన మున్సిపల్ పార్కులో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. हिरण्यवर्णां हरिणीं सुवर्णदस्तजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहे आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं చదువుకు మించిన ఆస్తి లేదు. ఎంత ఆస్తి ఉన్నా అది కరిగిపోయేదే తప్ప విజ్ఞానం ఉంటే 10 మందిని విజ్ఞానం చేయొచ్చు. నువ్వు కూడా వేలాది మందికి నీ తల్లిదండ్రులకే కాదు నీ పుట్టిన గ్రామానికి నీ పుట్టిన జిల్లాకు పేరు తీసుకురావచ్చు. అందుకనే చదువు మీద శ్రద్ధ వహించాలని ఇవాళ మా ప్రభుత్వం కూడా 20,000 కోట్ల బడ్జెట్ 10 ఏళ్ళకెళ్ళి 6,000 స్కూళ్ళు తెలంగాణ వచ్చినాక మన బతుకులు బాగుపడతాయంటే గవర్నమెంట్ స్కూళ్ళు 6,000 స్కూళ్ళు మూసివేయబడ్డాయి. అలాంటిది ఈరోజు ఆ స్కూళ్ళన్నీ తెరిపించడం కాకుండా ఈ సంవత్సరం 600 స్కూళ్ళ నిధులు పెట్టి స్కూల్లో బాత్రూమ్స్ ఇవన్నీ రిపేర్ చేస్తూ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటరైజ్ చేసుకుంటూ ముందుకు పోవాలని 20,000 కోట్ల బడ్జెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులుగా మేమందరం నిర్ణయం తీసుకున్నాం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ 10 ఏళ్ల కింద కట్టే మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఒక రాయి కూడా వేయలేదు. ఇవాళ 12 కోట్లు పెట్టి హాస్టల్ బిల్డింగ్ కట్టుకున్నాం. మిగిలిన పనులన్నీ కూడా చేసుకొని 15 రోజులలో వైస్ ఛాన్సలర్తో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా రాబోతున్నారు. సెప్టెంబర్ 12 టెంటేటివ్గా డేస్ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఎస్ఎల్బీసీలో దగ్గర నిర్మించిన మెడికల్ కాలేజీని ఆ రోజు ఓపెనింగ్ చేస్తూ 5th ఇయర్కి వచ్చింది. దాని 50 కోట్ల నిధులు రిలీజ్ చేయించి ఫాస్ట్గా చేయడం జరిగింది.